సుపరిపాలన అంటే కూటమి ప్రభుత్వమేనని సుపరిపాలనలో తొలి అడుగు వేశామని ఎమ్మెల్యే ఉత్త కృష్ణ చైతన్యరెడ్డి అన్నారు. కమలాపురం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో కృష్ణ చైతన్యరెడ్డి పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆయన విమర్శించారు. వైసీపీ నేతల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్న ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా తెలుగుదేశం పార్టీ మరో చారిత్రక ఘట్టానికి కూడా తెరలేపిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, నిన్న ఏదైతే విస్తృత స్థాయి సమావేశంలో కూడా తొలి గడపకు పూర్తిస్థాయిలో కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాదాపుగా ఈ 2 నెలల పాటు కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు ఉన్నారో అందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా ప్రతి ఇంటికి అలాగే తొలి గడపను కూడా తొక్కాలని చెప్పి ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అలాంటి ఘట్టానికి కూడా పూర్తిస్థాయిలో కూడా తెరలేపుతారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే భాగంలో కూడా మనం చూసుకోవచ్చు, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ పుత్తచంద్రారెడ్డి కూడా ఆయన కూడా ఇంటింటికి కూడా వెళ్లేందుకు కూడా సమాయత్తం చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆయన అన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, ఆయనతో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి అసలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మరొక చారిత్రక ఘట్టాన్ని కూడా తెరలేపిందనుకోవచ్చు. తొలి గడపకు కార్యక్రమం అనేది సుపరిపాలన అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఏంటి అసలు? ఒక సంవత్సరం అయిపోయింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఏం చేశాము, ఏం చేయగలుగుతాం ఇంకా ముందు అని తెలియజేయడానికి, అట్లా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకోవడానికి సుపరిపాలనకు తొలి అడుగు. సుపరిపాలన అనేది ఏందనేది ఒక విజన్ ఉంది. ఆ విజన్ రావడానికిలో మనం ఈ సంవత్సరంలో తొలి అడుగులో ఏమేమి కంప్లీట్ చేసాం అంటే, మేము అనుకున్న దాంట్లో 80% ఫస్ట్ ఇయర్లో ఇంప్లిమెంట్ చేసాం. అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలకు పూర్తిగా వివరించాల్సిన అవసరం ఉంది. ఆ వివరించే టైంలో వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉన్నాయో తిరిగి ఇంకా కొత్తవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ జనాల్లోకి వెళ్ళే భాగంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని కూడా పైన ఎంత పెద్ద అంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో కలిపి కూడా పైనుంచి కిందికి సెంట్రల్ మినిస్టర్లు అందరూ కూడా జనాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి చేసిన మేలు కూడా తెలియజెప్పడం జరుగుతూ ఉంది. కాన్ఫిడెంట్గా మేము ఇది చేశాము, ఈ సంవత్సరంలో ఇన్ని కష్టాలు ఉన్నా కూడా చెప్పిన మాట ప్రకారం ఇవన్నీ చేస్తున్నామని చెప్పేసి చెప్పడానికి తొలి అడుగు కింద మేము ఊర్లోకి వెళ్తున్నాం. అది ఇవాళ నుంచే మొదలు పెడుతున్నాం. 2వ తారీఖు ఇవాళ మేము మా కాన్స్టిట్యున్సీలో అయితే మేము కమలాపురంలో గంగవరం అనే ఊర్లో మొదలు పెడుతున్నాం. నుంచి ప్రతిరోజు ఒక నెల రోజులు ఇదే పనిలో ఉంటాం. ఈ నెల రోజులు మేము అన్ని ఊర్లు తిరగలేకపోయినా కూడా మా గౌరవ ముఖ్యమంత్రి, మా జాతీయ అధ్యక్షులు పార్టీకి సంబంధించి ప్రతి ఊరికి కూడా మళ్ళీ పోవాలి, కంప్లీట్ అయిపోవాలి. ప్రతి ఊరికి కూడా మీరు టచ్ అవ్వాలి, ప్రతి వార్డుకు మీరు టచ్ అవ్వాలి, అందరి సమస్యలు తెలుసుకోవాలని చెప్పి మాకు ఆదేశం జరిగింది. దానికి అనుగుణంగా మేము పోతాం, ప్రోగ్రామ్ చేస్తాం. అంటే ఇలాంటి కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. మరోపక్క వైసీపీ కూడా పూర్తిస్థాయిలో కూడా కాపీ పేస్ట్ కొట్టారు. ఆ గడప గడపకు అనే కార్యక్రమం కూడా గతంలో మేము చేసాం. దీన్ని ఈరోజు తొలి గడప అని తీసుకొచ్చి పెట్టారంటారు. దీన్ని ఏమంటారు మీరు? తొలి అడుగు ఇది మాది. గడప అనేది పక్కన పెడితే ఇంటింటికి మేము తెలుసుకోవాలన్న. మీరు ఎప్పుడో లాస్ట్లో 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో మిమ్మల్ని చీత్కరించుకుంటున్నారు, జనాలందరూ తింటున్నారు అని ఆ టైంలో 4 ఏళ్ళు ఏం పని చేయకుండా ఇప్పుడు ఏదో మేము చేసేస్తాము అని షో చేసుకోవడం కోసము, మేము చేద్దాం అనుకునే లోపల గవర్నమెంట్ మారిపోయిందని చెప్పుకోవడం ఈ చెత్త ప్రజాధ్యం కాకుండా మేము స్టార్టింగ్ నుంచే పోతా ఉన్నాం. ఏదన్నా మార్చుకోగలిగితే, ఏదన్నా పొరపాట్లు జరిగితే కరెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అన్నీ 100% ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యి ఉండవు. అన్ని రకాల మనకు సంక్షేమాలు పూర్తిగా చేరిండకపోవచ్చు. అవన్నీ కూడా కరెక్ట్ చేసుకునేదానికి మార్గం ఉంది. మేము ఫస్ట్ ఇయర్లోనే పోతున్నామనంటే మీరు అర్థం చేసుకోవాల్సింది మా ఉద్దేశము, మా ఆలోచన ఏంటంటే ఏమైనా చేయగలిగిన ఉంటే కరెక్ట్ చేసి ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా టైం ఉంది కాబట్టి దానికోసం పోతున్నాం. మేము షో ఆఫ్ కోసం ముందు ఎలక్షన్ల ముందు పోవట్లా. మేము వచ్చి సంవత్సరం అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. వాళ్ళు 4 ఏళ్ళ తర్వాత అది పోయారు, మేము 4 ఏళ్ళు ఉండగా పోతా ఉన్నాం. దానికి దీనికి చాలా తేడా ఉంది. కాపీ పేస్టు ఇంటింటికి ఎవరైనా పోవాల్సిందే, ప్రజానాయకుడు అన్నాక, రాజకీయ నాయకుడు అన్నాక. మీ మీద చీత్కరించుకున్నాక మీరు పోతున్నారు, వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు పలకరించడానికి మేము పోతున్నాం. అంటే ప్రధానంగా నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా యువజన మీటింగ్లు జరగడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే కనుక తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో కూడా సూపర్ 6 అని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు ఏమీ జరగలేదు. వాళ్ళు తొలి ఏదైతే అడుగు అనే కార్యక్రమంతో వెళ్తున్నారు ప్రజలకి, మనం కూడా పూర్తిస్థాయిలో కూడా ఇంటింటికి వెళ్దాం, వాళ్ళు చేసే మోసపూరిత కార్యక్రమాలు కూడా ప్రజలకు తీసుకెళ్దాం అంటాం. దీని మీద ఇప్పుడు వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఆలోచన చెప్పొచ్చు. జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు. జనాలకు మేమేం చేయాలో మేము వివరించుకుంటాం. వాళ్ళ మాటలు అబద్ధాలను నమ్మే పరిస్థితిలో ఈరోజు జనాలు లేరు. చూశారు, 5 ఏళ్ళు నీ పాలన చూశారు, ఇప్పుడు మనకు పాలన ఇచ్చారు. ఈ సంవత్సరంలో ఒక్క సంవత్సరంలో ఏం చేసామని చెప్పేదానికి ముందుకు పోతాం. ఇంకా 4 ఏళ్ళు మీరు ఒక సంవత్సరంలో ఇన్ని చేస్తే ఇంకా 4 ఏళ్లలో మేము ఎన్ని చేయొచ్చు అనేది కూడా చెప్పడానికి పోతుంది. అంటే ఇక చెప్తున్నారు కదా, అది లేకపోయేసరికి ఊరికే తలడిల్లుతున్నాడు. మాకు ఆలోచన కూడా లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. మేమేం చేసామో మేమేం చేయబోతున్నాం
ఇదే మా ఎజెండా, దాని ప్రకారం మేము జనాలు అంటే రానున్న ఆగస్టు 10 లోపల ఉచిత బస్సు ఖచ్చితంగా వస్తుందంటారు, అలాగే సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు అవుతాయంటారు. ఆగస్టు 15కి 100% ఇస్తారని నిన్న కూడా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని మీద మీటింగ్స్ కూడా జరిగింది. అవసరం అయితే అంటే ఉచిత బస్సు అంటే ప్రయాణం చేసే వాళ్ళు ఎక్కువ అయితే కూడా దానికి అనుగుణంగా బస్సులు కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అదనంగా బస్సులు హైర్ చేసుకోవడమా కొండమా చేయాలని కూడా రివ్యూ మీటింగ్ జరిగింది. తప్పకుండా ఆగస్టు 15కి అది కూడా వస్తుంది. సూపర్ 6లోని అన్ని పథకాలు 100% ఇంప్లిమెంట్ చేస్తాం, ఖచ్చితంగా చేస్తున్నారు. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి ఒకటి, రానున్న రోజులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే సూపర్ 6 సంబంధించిన పథకాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఈ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇటీవల కాలంలో కూడా తల్లికి వందనం పేరుతో కూడా పూర్తి స్థాయిలో తల్లుల అకౌంట్లకు కూడా డబ్బులు జమ చేయడం జరిగిందని చెప్తున్నారు. ఏదేమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి మోసపూరిత కార్యక్రమాలన్నీ కూడా తొలి అడుగు అనే కార్యక్రమంతో కూడా జనాల్లోకి వెళ్తున్నామని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఈ వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.